అండ్ ఇది ఆ రేట్కి వర్తా కాదనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చెక్ చేయించుకోకపోవడం. ఇక్కడ లోకల్లో డాక్టర్ ఉన్నా సరే తీసుకొచ్చి చెక్ చేసిన తర్వాతే మీరు అనేది గేదెని కొనండి. సో 3 months సూడితో ఉన్న గేదెని 80,000 పెట్టుకున్నది మేమే, నాకు తెలిసి ఈ ఏరియాలో 3 months గేదెలాగా అయితే అసలేదన్నమాట. మనోడు ఫుల్గా పచ్చిగా డేస్ మేపి కవర్ చేసేదన్నమాట. ఎట్లా ఉందంటే 7 months లాగే ఉంది. సో ఎవరు కూడా గేదెలు కొనేటప్పుడు 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మేము ఎందుకు ఇట్లా మోసపోయామంటే, హాయ్ నమస్తే. అండ్ ఈ వీడియో వచ్చేసి తమిళం చూసారు కదా ఆల్రెడీ. సో అదనమాట February 2-3 తారీఖుల్లో అయితే సంతమగులూరు అడ్డోడ్ దగ్గర ఒక విలేజ్లో అయితే ఒక రైతు దగ్గర మేమైతే ఒక గేదెని కొన్నాం. అయితే ఏం జరిగిందంటే మనకి ఎలాగో అయితే పాడి అనేది ఎండిపోతుంది. సో తగ్గిపోయింది అనమాట. మనకు రావాల్సిన మంత్లీ పాల బిల్లు అయితే కొంచెం తగ్గుతుంది. ఎక్స్ట్రా పాల బిల్లు కోసం అయితే ఇంకో గేదెని తెచ్చుకుందామని వెళ్ళాము. సో ఆయన దగ్గర ఆల్రెడీ అంతకుముందు ఒక 3-4 months ముందు అయితే మేము ఒక దూడని తీసుకున్నాం. అంటే ఒక 1 year దూడని తీసుకున్నాం ఆయన దగ్గర. సో నమ్మకంగా ఇస్తారులే మోసపోకుండా అని చెప్పి అనుకుంటే, ఈ గేదెని ఏం చెప్పాడంటే 7th month ఇంకొక 3 monthsలో మీ దగ్గర అయితే డెలివరీ అవుతుంది ఇది. సో మీకైతే ఇబ్బంది ఏం లేదని చెప్పి అన్నాడు అనమాట. సో మేము అనుకున్నాము రైతన్నాక ఎవడైనా సరే మోసం చేయడు కదా, సో ఇబ్బంది లేదని చెప్పి తీసుకున్నాం. 2 or 3 monthsలో ఇంతది కదా, పాలకనైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం. ఏం జరిగిందంటే ఇది అట్లీస్ట్ తెచ్చిన 6 months దాకా అయితే అది ఇంలా. అండ్ 2 days బ్యాక్ అయితే నైట్ 12:30 or 1 కేమో ఈనింది. సో మేమైతే పడుకుని పోయాం అనమాట. ఆ రోజు ఎలా చుట్టుపక్కల కుక్కలు అలాంటివి ఉంటే డెఫినెట్లీ దోన్ అనేది చంపేస్తాయి అనమాట. ఇదే అనమాట ఆ గేదె. ఇది మనకు రైతు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 5 నుంచి 6 లీటర్లు దాకా ఇస్తుంది అని చెప్పారు. ప్రజెంట్ అయితే ఇది జస్ట్ ఒక 3 లీటర్లు అలాగ ఇస్తుంది. ఇంకేమన్నా ఒక 1 month అయితే పెరగొచ్చేమో మేబీ. అండ్ దీనికి మేలు పుట్టిందనమాట. మా సైడ్ అయితే దున్నపిల్ల అంటారు. అండ్ మేము గేదెని ఎప్పుడు కొనడానికి వెళ్ళినా సరే దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని తీసుకెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాతే కొంటాం అనమాట. మనం ఏమనుకుంటామంటే, సో మంచి గేదెని తీసుకొచ్చుకుని పాడనేది పిండుకోవాలనుకుంటారు అనమాట. సో ఎవరు గేదెని కొన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దగ్గరలో ఉన్న ఒక మంచి మీకు తెలిసిన డాక్టర్ కానీ అక్కడ లోకల్లో ఒక డాక్టర్ ఉన్నా సరే తీసుకొచ్చి చెక్ చేసిన తర్వాతే మీరు అనేది గేదెని కొనండి. లేకపోతే డెఫినెట్లీ మీకు ఇట్లాగే చెప్తారు. ఆల్మోస్ట్ 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మేము ఎందుకు ఇట్లా మోసపోయామంటే, సో జనరల్గా అయితే చెక్ చేయించుకుంటాం. ఆయన మీద కొంచెం నమ్మకం ఉంది. సో ఎవరు కూడా అలా చేయరు. నాకు తెలిసినైతే ఒక రైతు ఇంకొక రైతుకి అనేది ఎవరు కూడా అలా తప్పుగా చెప్పరు. 3 months ప్రెగ్నెన్సీ ఉన్న గేదెని కొనడానికంటే ఆ టైంలో ఉన్న రేట్ ఎట్లా అంటే మేబీ ఒక 40-50K అలా ఉంటుంది. సో 3 months సూడితో ఉన్న గేదెని 80,000 పెట్టుకున్నది మేమే, నాకు తెలిసి ఈ ఏరియాలో. అండ్ మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చెక్ చేయించుకోకపోవడం. అండ్ గేదె డే టైంలో ఈంతేనే కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే ఇది నైట్ టైం ఏమవుతుందంటే మనం చూడం. సో మాయపడ్డప్పుడు ఏం చేస్తుంటే గేదెలు మనం దగ్గర లేకపోతే అవి తింటాయి. అవి తిన్నప్పుడు ఏమవుతాయంటే తిన్న ఒక 1-2 days డెఫినెట్లీ చనిపోతాయి అనమాట. ఆ రోజు దాదాపు ఒక 3-4 times లేదు చూసాము. మేము వెళ్ళేసరికి జస్ట్ అట్లా ఈనుంది గేదె. అండ్ ఇది ఆ టైంలో కొనేటప్పుడు ఎలా ఉందంటే 3 months గేదెలాగా అయితే అస్సలేదనమాట. మనోడు ఫుల్గా పచ్చిగా డేస్ మేపి కవర్ చేసాడు అనమాట. ఎట్లా ఉందంటే 7 months లాగే ఉంది. సో మేము అందుకు కొన్నాం. అండ్ మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురై ఉంటే, ఇలా మోసపోయి ఉంటే, అండ్ ఇది ఆ రేట్కి వర్తా కాదనేది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తే డెఫినెట్లీ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.